నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో పథకాలైతే తీసుకురావడం జరిగిందనమాట. అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం అలాగే పురుషుల కోసం కూడా పథకాలైతే తీసుకురావడం జరిగింది. చాలామందికి ఈ పథకాలపైన సరైన అవగాహన లేకపోవడంతో ఈ పథకాలు ఎలిజిబిలిటీ ఉన్నా సరే చాలామంది వాటి ద్వారా ప్రయోజనం అయితే పొందలేకపోతున్నారనమాట. అటువంటి పథకాల్లో ఒక పథకం ఏంటంటే ప్రధాన మాతృత్వ వందన్ యోజన పథకం అనమాట. ఈ పథకం ఎవరైతే ప్రెగ్నెంట్‌గా ఉంటారో ఆ మహిళలకైతే వర్తిస్తుందనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్‌లో మనం వెళ్ళి సొంతంగానైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మాతృత్వ వందన్ యోజన అనమాట. ఈ పథకం ద్వారా మహిళల బ్యాంక్ అకౌంట్లోనైతే 5,000 రూపాయలు వేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 5,000 రూపాయలు అయితే పొందవచ్చు అనమాట. అలాగే 2017 నుండి ఈ స్కీమ్ అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదనమాట. అలాగే పెళ్ళయి 19 సంవత్సరాలు ఎవరైతే నిండి ప్రెగ్నెన్సీ కలిగి ఉంటారో వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది. అయితే మనం దీన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలంటే pmmvy.wcd.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి సొంతంగా సిటిజన్ లాగిన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఆ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయవచ్చు అనమాట. అప్లోడ్ చేసి ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.